హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఉలవ చారును చేసి చూపించబోతున్నా. పక్కా పల్లెటూరు స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ ఉలవ చారును ఒక్కసారి చేసి పెట్టామంటే వారం రోజుల వరకు తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది, క్విక్గా, టేస్టీగా. అలాగే ఇందులోకి ఉలవ చారులోకి వేసే మసాలాతో సహా మొత్తం మీకు డీటెయిల్గా చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి చూసి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం ముందుగా 1 కప్పు ఉలవల్ని రాత్రిపూటే నానబెట్టుకోవాలి. ఈ ఉలవలు 200 గ్రామ్స్ ఉన్నాయండి. ఈ రసం అనేది మనకి ఒక 10 మంది దాకా అవుతుందన్నమాట. దానిని బట్టి మీరు రసాన్ని ప్రిపేర్ చేసుకోండి. 200 గ్రాములు ఉన్న ఈ ఉలవల్ని రాత్రిపూట నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ 4 లేదా 5 సార్లు శుభ్రంగా వీటిని కడగాలి. చూడండి, ఇలా చేత్తో బాగా రబ్ చేస్తూ 4-5 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూసారా, 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనకి వాటర్ అనేది బాగా ప్యూర్గా వచ్చేలాగా కడగాలి. తర్వాత మనము ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఈ ఉలవల్ని వేసుకోవాలి. ఉలవలు వేసుకునేటప్పుడు కూడా పై ఉలవల్ని తీసుకొని వేసుకోవాలి. కింద అడుగున చిన్న ఇసుక రాళ్ళ లాంటివి ఉంటాయి కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం ఉలవల్ని నానబెట్టుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని కొద్దిగా ఉప్పును వేసేసి మూత పెట్టి 7 లేదా 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉలవల్ని నానబెట్టుకున్నా సరే అండి, 7-8 విజిల్స్ పెట్టుకుంటేనే మనకి ఉలవలు అనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి. 7-8 విజిల్స్ వచ్చాక స్టవ్ మీద నుంచి దించి ఆవిరి మొత్తం పోయాక మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేనైతే 7 విజిల్స్ పెట్టానండి. 7 విజిల్స్కి ఉలవలు అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్గా చూపించడం కుదరలేదు. కానీ ఉలవలు అయితే మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. చేత్తో ఇలా మెత్తగా మెదుపుతుంటేనే ఉలవలు అనేది స్మాష్ అయిపోతున్నాయి. ఇలా ఉడికించుకున్న ఉలవల్ని మనం ఇక్కడ మొత్తంగా రసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా మెత్తగా మెదిపేస్తున్నాను. మీకు ఉలవలు ఉడికించుకున్న ఈ రసమే సరిపోతుంది, మాకు ఇంకా చిక్కదనం వద్దు అనుకుంటే ఆ ఉలవల్లో నుంచి రసాన్ని తీసేసి మిగిలిన ఉలవల్ని స్నాక్స్గా తినేయచ్చు. కాకపోతే నేను ఇక్కడ స్నాక్స్గా ఉలవల్ని తీసుకోకుండా మొత్తం ఉలవల్ని మెదిపేసేసి రసాన్ని చిక్కగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా చేస్తేనే రసం చాలా రుచిగా వస్తుంది. గ్రేవీ చిక్కగా ఉండి రుచి బాగుంటుంది. ఇలా పప్పు గిన్నెతో మెత్తగా మెదిపేసుకోవాలి, లేదా స్మాషర్తో అయినా సరే. ఇలా మెత్తగా మెదుపుకున్నాక స్టెయినర్ సహాయంతో ఈ గుజ్జునంతా ఉడగట్టుకోవాలి. లేదంటే రసం అనేది అంతా పిప్పిగా వస్తుంది. అందుకోసమని ఇలా పిప్పిని మొత్తం తీసేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టెయినర్ సహాయంతో తీసేసుకోవాలి. మనకి మరి కాస్త గుజ్జు కావాలి ఇంకా అనుకుంటే మనం ఉడికించుకున్న ఆ ఉలవల్లోకి మరి కొద్దిగా వాటర్ వేసి మరొకసారి మెత్తగా స్మాష్ చేసి గుజ్జును తీసుకోవచ్చు. ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్రని వేసి బాగా ఫ్రై అయిపోయాక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఉలవల్ని ప్రెషర్ కుక్కర్లో వేసి పెట్టామో అప్పుడే చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి, ఈలోపు మనకి నానిపోయి మెత్తగా గుజ్జు తీసి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జును ఇందులోకి వేసేసి ఇది బాగా తెరుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే మనం ఇందాక మెదిపి రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ ఉలవ చారును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇందులోకి చిటికెడు పసుపును వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇందులోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ కంటే మరి కాస్త తక్కువగా శనగపప్పు, ఉద్దిపప్పును వేసేసుకొని చిన్న మంట మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కాస్త ఎండబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. కాస్త డ్రైగా ఉన్న కరివేపాకును వేసుకున్నామంటే క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోతుంది. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చి స్మెల్ వచ్చేదాకా వేయించుకున్నాక వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇదే పెనంలోకి మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయిపోతాయి. చూసారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రసం పౌడర్ని అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈలోపు మనకి రసం అనేది బాగా ఉడుకుతోంది కదా.
ఇలా మరుగుతున్న రసంలోకి మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న ఈ చారు మసాలాని కూడా వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పును ఆల్రెడీ మనం ఉలవలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా వేసేసి మరొకసారి ఇదంతా కలిపి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకోవాలి. ఇలా మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారా మనకి ఈ ఉలవచారు అనేది బాగా చిక్కబడింది. ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మరొక విషయం ఏమిటంటే ఉలవచారు చేసుకున్న రోజు కంటే కూడా మరుసటి రోజు ఇంకా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా మంచి హెల్తీ రెసిపీ అండి. ఉలవచారుతో మనం ఎలాంటి రైస్లోకైనా, బిర్యానీలోకైనా, ఫ్రైడ్ రైస్లోకైనా లేదా ప్లెయిన్ రైస్లోకైనా చిక్కబడి ఉంటుంది కాబట్టి చపాతీలోకి కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.